మా విలేజ్‌లో అయితే స్లాప్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. రండి ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మన వాళ్ళైతే ఎంత వేగంగా కలుపుచున్నారో చూసండి. చూడండి ఒకవైపు వాటర్ పోస్తున్నారు, ఒకవైపు కలుపుచున్నారనమాట. మాకైతే మిల్లర్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది. చూడండి మన వాళ్ళైతే ఎంత ఫాస్ట్‌గా కలుపుచున్నారంటే ఊహించలేనంతగా మనం పని చేయగలమా అనుకున్నాం మేమైతే. కానీ అంత వేగంగా మా వాళ్ళైతే కలుపుచుంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. మేమెప్పుడో రోడ్డు లేనప్పుడైతే ఇలా కలుపుకొని చేసుకునేవాళ్ళము. ఎప్పటినుంచైతే మిల్లర్‌లు వచ్చాయో అప్పటి నుంచి మానేసి ఉండేము. మళ్ళీ మిల్లర్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది. హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా వాళ్ళైతే పారలు పట్టుకొని కలపటం అయితే మొదలుపెట్టేసారు. కలిపిన దాన్ని ఒకవైపు అయితే లాగుచున్నారు. ఇదే అన్నమాట. మన వాళ్ళైతే మాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూడండి మన వాళ్ళైతే కాసేపు రిలాక్స్ అయ్యి ఉన్నారు. ఇంతట్లోనే గమ్యాలలో అయితే అందిస్తున్నారు చూడండి. నడిపే వాళ్ళు నడుపుచున్నారు ఫ్రీగా ఎవరు ఉండక. చూడండి ఇక్కడైతే సమానంగా సరి చేస్తున్నారనమాట. మన వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తున్నారు. పనైతే చాలా సులువుగా ఇద్దరు కలుసుకొని చేస్తున్నారు. చూడండి ఇద్దరిద్దరేసి నడుపుచున్నారు చూడండి. ఎంత వేగంగా అయితే పనైతే మా గ్రామంలో జరిగేది కలిసికట్టుగా చేస్తారన్నమాట. ఏ చిన్న పనైనా సరే. చూడండి వేగంగా ఒక బిట్ మాత్రమే ఉందన్నమాట. చాలా వేగంగా చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం కూడా ఇలాగ చేయాలి. ఏ గ్రామంలోనైనా సరే కలిసికట్టుగా చేసుకుంటే చెయ్యికి చెయ్యి వేసుకుంటే భారం అనేది ఉండదన్నమాట. చూడండి చిన్న టీ బ్రేక్ అయితే ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనవలైతే కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఎలా కొడుతున్నారో సమానంగా అన్నమాట. మన గ్రామంలో ఏదైనా సరే ఇలాగే చేస్తుంటారు. మన వాళ్ళైతే టీ బ్రేక్ పడినప్పుడు మళ్ళీ తాగేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడపటం అయితే మొదలు పెట్టేసారు. చూడండి లైన్‌గా క్యూ అంటే చాలా దూరము. అక్కడ నుంచి నడుపుకొని వచ్చి కొందరికైతే చాలామంది కొందరు తాగిన వాళ్ళు ఉంటారు, తాగని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి చాలా కష్టంగా అయితే ఎత్తుతున్నారు. కానీ తప్పదు. అందరు కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి సమానంగా ఎవరు ఖాళీగా ఉన్నారని లేదు. చూడండి స్లాబ్ వర్క్ అయితే చివరికి ఫైనల్‌కి వచ్చింది. మొత్తానికైతే